అధికార పార్టీ డబ్బు మదంతోని, అధికార పార్టీ పోలీస్ వ్యవస్థతోని మాత్రమే ఆడ జూబ్లీస్ ఎలక్షన్ విన్ అయింది. అంతేగాని అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేడని మేము అనుకుంటున్నాం. ఓన్లీ డబ్బు ప్రభావంతో, అధికార దాహంతో మాత్రమే జూబ్లీస్ ఎలక్షన్ విన్ అయింది. అది నిరుద్యోగులు ఓడిపోయిన అసలు సాధ్యం కాని విషయం. ఎందుకంటే నిరుద్యోగులు ఎప్పుడైనా ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన ఎనీ టైం ఎప్పుడైనా కానీ పోరాడుతూనే ఉంటారు. మరి ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు కూడా తొలి విడత మొదలైనాయి. చాలామంది యువకులు కూడా ఈసారి భారీగా పోటీలో నిల్చున్నారు. మరి ఏం చెప్పబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? సర్పంచ్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఎలాంటి గ్యారెంటీ నిర్వహించలేదు. అదేవిధంగా నిరుద్యోగులకు ఇస్తున్న గ్యారెంటీలు ఎలాంటి గ్యారెంటీ నిర్వహించలేదు. కాబట్టి అందరు ఊకుమాడిగా కలిసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని బొందబెడుతున్నారు స్థానిక ఎలక్షన్లో.